అందరికీ నమస్కారం. నా పేరు కే భద్రేష్, అది గుండ్ల మాస్టర్, నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ. అయితే ఈరోజు మన ఆర్డీఓ గారు ఈ గ్రూప్ పెట్టడం జరిగింది. మరి గతంలో పెట్టలో నాకు తెలియదు, కానీ ఇప్పుడు పెట్టినందుకు కూడా నేను ఆ యొక్క ఆర్డీఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గ్రూప్లో 50 మంది ఉన్నట్టు అక్కడ చూపిస్తుంది. సరే, అందులో 3 ప్రత్యర్థి పార్టీలు ఉంటాయి. మిగతా అందరు పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళేం తక్కువ అంచనా చేయట్లేదు. ఇంకా మిగతా వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్. విషయానికి వస్తే, నేను నామినేషన్ వేయడానికి పోయిన రోజు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బయట ఒక స్టెప్ ఉంది కదండి, ఫస్ట్ మన పేపర్స్ అన్నీ వెరిఫికేషన్ చేస్తారు. అక్కడ ఒక లేడీ ఆఫీసర్ ఉండే, మనం ఏదైతే ఆ పేపర్ తీసుకోకపోతే ఆ యొక్క పేపర్ కరప్షన్ చేసి నాకు ఎంత మంచిగా నచ్చిందంటే, ఆ యొక్క రిసీవింగ్ కానీ, మన యొక్క పద్ధతి కానీ, కొన్ని పేపర్లు మనం హడావిడిలో మర్చిపోతూ ఉంటాం. అది లాస్ట్ డేట్ రోజు వెళ్ళింది నేను. ఆ మేడంకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో ద్వారా. ఎందుకంటే ఒక ఆఫీసర్ తప్పకుండా అక్కడ ఉన్నారంటే మన ఎంఆర్ఓ క్యాడర్ వాళ్ళే ఉంటారని నేను అనుకుంటున్నాను. అక్కడ చాలా మంచి పద్ధతిగా, ఇట్లా కాదంటే అట్లా కాదు, కొన్ని స్పెల్లింగ్ తెలియకపోతే కూడా స్పెల్లింగ్ చెప్పడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ క్రెడిట్ మొత్తం కూడా ఎన్నికల ఆఫీసర్కే, మన జిల్లా ఎన్నికల ఆఫీసర్ అయినటువంటి కలెక్టర్ గారికి ఇది చెందుతుంది. మీ ఆ టీం చాలా మంచిగా వర్క్ చేసింది సార్. చాలా ధన్యవాదాలు మీకు. అయితే ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, సభ్యులందరికీ నేను గత 15 సంవత్సరాలుగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ చెప్పి పర్యావరణ పరిరక్షణ సమితి, మా చుట్టుపక్కల కెమికల్ ఫ్యాక్టరీలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క గాలి, నీరు, వాతావరణం పైన ఫైట్ చేస్తూ ఉన్నా. అయితే ఆ యొక్క కాలుష్య పరిశ్రమల నుంచి వచ్చే చివరిని ఆ యొక్క సిఎస్ఆర్ ఫండ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్, వాళ్ళ సంపాదన నుంచి ₹1 అనేటువంటి 1% అని ఆ ఫండ్ కూడా గత ప్రభుత్వాలు మాకు పెట్టాల్సిన ఫండ్ కూడా గౌరవ హరీష్ రావు గారు మొత్తం తీసుకుపోయి సిద్దిపేటకే పెట్టుకున్నాడు, మాకు పెట్టలే. అట్లా కాకుండా ఇప్పుడు ఎవరు గెలిచినా సరే, ఇప్పుడు ఈ సిఎస్ఆర్ ఫండ్తో పాటు కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచ దేశాలన్నీ ఎల్లగొడుతూ వచ్చినటువంటి ఈ బల్క్ డ్రగ్స్ పరిశ్రమలు, ఇవి ప్రపంచ దేశాలలో ఆ యొక్క భూమి వాతావరణం ఖరాబ్ అవుతుందని చెప్పి మన దగ్గర తయారైన ముడి సరుకులు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఈ యొక్క మళ్ళీ ఫస్ట్ స్టేజ్ చేసుకుని మళ్ళీ వాడి యొక్క ఉత్పత్తులు చేసుకోవడానికి మన దగ్గర నుంచి ఈ యొక్క కెమికల్ తీసుకెళ్తారు, రసాయనాలు మొత్తం మన దగ్గర పారబోసి మన భారత భూగంలో, మీరు అందరూ తెలుసు, ఆసియా ఖండంలోనే అత్యధిక కాలుష్య ప్రాంతం ఏదంటే మన పటేశ్వరం చూపిస్తుంది ప్రపంచ పటంలో. అటువంటి ప్రాంతంలో బతుకుతున్నాం మేము. గుండ్ల మాస్టర్ అంటే మేము మొత్తం చుట్టుమున్న కెమికల్ ఫ్యాక్టరీలు ఉంటాయి మాకు. ఇప్పుడు మీరు ఎవరైతే ఎన్నికవుతున్నారో మీ యొక్క ఎంపీగా గెలిచి తప్పకుండా ఈ యొక్క కాలుష్యం పైన మీరు ప్రభావం చూపాలని చెప్పి తెలియజేస్తూ, మరియు ఎవరైనా సరే స్వతంత్ర అభ్యర్థిగా వేసారు కదా, మనం గెలుస్తామో ఓడతామని కాదు, మనం కూడా ఈ నామినేషన్ దాకా వచ్చినాం చూడు, మనం గ్రేట్ అని చెప్తున్నాను. మనము చాలా గ్రేట్. ఎన్నికల అధికారికి మళ్ళొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను నామినేషన్ ఎన్నిక వెళ్ళినప్పుడు గౌరవ హరీష్ రావు గారు, మరియు వెంకట్రామరెడ్డి గారు, మరియు కొత్త ప్రభాకర్ గారు, మరియు మాణిక్యం గారు, వాళ్ళ పార్టీ నుంచి 4 వ్యక్తులు లోపలికి వెళ్ళడం జరిగింది. సేమ్ వాళ్ళకి ఏ విధంగా అయితే చూసిరో సామాన్యమైన మాకు కూడా అదే విధంగా చూసిరు. వీళ్ళు మాజీ మంత్రులని కానీ, ఎమ్మెల్యేలని కానీ చూడకుండా ప్రతి ఒక్క ఫోన్ కూడా బయట పెట్టించి సేమ్ మా అందరికి కూడా సమానంగా చూసినందుకు మరొకసారి ఈ యొక్క ఎన్నికల ఆఫీసర్ గారికి ధన్యవాదాలు చేస్తున్నాను. నమస్తే.